आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమరవెల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొమరవెల్లి మండల కేంద్రంలో కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీరు చేరడం, గాంధీ సెంటర్ వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకపోవడంతో అకాల వర్షానికి ఆరబోసిన ధాన్యం తడిసి కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్నీ సంచులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో అద్దెకు తెచ్చుకున్నామని రైతులు తెలిపారు. మరో 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు అవుతుందన్న తరుణంలో అకాల వర్షం కురిసి నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని త్వరగా తూకం పెట్టి కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. నీకెంత వాళ్ళ అల్లునే వాళ్ళ కష్టాలు వాళ్ళకెందుకు కష్టం ఉండదు. ఇదే పని వస్తే పైదలు సాయంత్రం మరి నీ ఎత్తవాలివి రావడనేనా आप देख रहे हैं मी6 न्यूज।